ఆర్యవర్ధన్ ప్రాణాలన్నీ మీ మీదనే ఉన్నాయి. మరి ఆర్యవర్ధన్ని టార్గెట్ చేయాలి అంటే మిమ్మల్ని ఎర్రగా వెయ్యాల్సిందే కదా. చూడండి, అనవసరమైన ప్రయత్నాలు చేయకండి. చేసినంత ఈజీగా మీ ఆటలు ఏవి సాగవు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎలా సాధించాలో మాకు బాగా తెలుసను. మహా అయితే ఏం చేస్తావు? పెళ్లి చేసుకోమని అడుగుతావు, అంతే కదా? ఇది నీకెలా తెలుసు? ఏ మీరేనా మా మనుషుల్ని ఫాలో అయ్యేది? మీరు చేయగలిగింది మీరు చేసినప్పుడు నేను చేయగలిగింది నేను చేస్తాను కదా. అంటే నువ్వు మమ్మల్ని సీక్రెట్గా ఫాలో అవుతున్నావా? పక్క వాళ్ళ జీవితాల మీద మీకున్నంత ఆసక్తి నాకు లేదు మానసి. మరి పెళ్లి విషయం నీకెలా తెలిసింది? నాకన్నీ తెలుసు. నీ ప్రపోజలు తెలుసు, దానికి ఆర్య సారు నీకిచ్చిన రియాక్షన్ కూడా తెలుసు. వర్ధన్ ఫ్యామిలీ అందరి చేత నువ్వు చీ కొట్టించుకున్నావు, ఇంకా చాలేదా? వర్ధన్ కుటుంబ గౌరవం ఎలాంటిదో తెలిసి కూడా ఆ గౌరవానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నావు. ఈ ఛాయాతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మానసి. మంచి వాళ్లతో స్నేహం ఎప్పటికైనా మంచి చేస్తుంది. ఇలాంటి చెడ్డ వాళ్లతో స్నేహం నీ నాశనానికే దారితీస్తుంది, గుర్తుంచుకో. మీరిద్దరూ ఎంత ప్రయత్నించినా సరే ఆర్యవర్ధన్ సామ్రాజ్యాన్ని ఇంచు కూడా కదల్చలేరు. టైం అందరికీ ఒకేలా ఉండదను. ఈరోజు నీది కావచ్చు, రేపు నాదవుతుంది. నీది అనుకున్నది నాది కూడా కావచ్చు, నీ భర్తతో సహా. నోర్మోయ్, నా భర్త పేరు పలికే అర్హత కూడా నీకు లేదు. అలాంటిది తన పక్కన స్థానం కోరుకుంటావా? ఎంత ధైర్యం నీకు? ధైర్యం కాదను, ప్రయత్నం. నువ్వెలాగూ వద్దనుకుని వదిలేసుకున్నావు. ఖాళీగా ఉన్న ల్యాండ్ని కబ్జా చేయడం నా బిజినెస్. అందుకే ఖాళీగా ఉన్న ఆర్యవర్ధన్ భార్య స్థానం మీద నేను కన్నేశా. పగటి కలలు కంటున్నావా? దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఆర్య సర్ భార్య స్థానం నాదే. ఆయన మనసులో జీవితంలో ఎప్పటికీ నేనే ఉంటాను. అర్థం లేని ప్రయత్నాలు చేయకు, వ్యర్థంగా మిగిలిపోతావు. మొన్నటిదాకా శత్రువుల సార్ మీదికి కాలు దువ్విన నువ్వు ఇప్పుడు పెళ్ళి అంటూ బంధం కలుపుకోవడానికి చూస్తున్నావు అంటే దాని వెనక నీ ఉద్దేశం ఎంత కఠినమైనదో ఆర్య సార్ బాగా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్, నీ కుట్రలకి అస్సలు లొంగరు. నీ బెదిరింపులకి నేనేం భయపడిపోనాను. అనుకున్నది సాధించే వరకు
నేను వెనక్కి తగ్గను. బ్రతిమాలో బెదిరించో భయపెట్టో నాకు కావాల్సింది నేను సొంతం చేసుకుని తీరతాను. బతిమాలితే కరిగిపోవడానికి సరేం అమాయకులు కాదు. ఇక భయపెట్టడం బెదిరిపోవడం ఆయన డిక్షనరీలోనే లేదు. నాన్ సెన్స్ ఆపి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకొకసారి ఇక్కడ కనిపిస్తే నా పిల్లల కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. జాగ్రత్త. వెళ్ళండి. ఓకే, చూస్తాను, అది చూస్తాను. నీ పిల్లల్ని ఎంతవరకు రక్షించుకుంటావో, ఎంతకాలం ఇలా దాక్కుంటావో నేను చూస్తాగా. నిన్ను అడ్డు పెట్టుకుని చెయ్యాల్సింది మొత్తం చేస్తాను. అనుకున్నది సాధిస్తాను. ఉంటావు కదా ఈ ఇంట్లో, ఇక్కడే ఉంటావు కదా. కలుద్దాం. అమ్మా, మేము ఫ్రెష్ అయిపోయాం. త్వరగా రా. వస్తున్నా. నేనుండగా నా పిల్లలకేమీ కానివ్వను. నా ప్రాణం పణంగా పెట్టైనా వీళ్ళని కాపాడుకుంటాను. అమ్మా, రా అమ్మా. వస్తున్నా నాన్న. సార్, ప్రాపర్టీస్ అన్నీ హైదరాబాద్లో డాడ్ నా పేరు మీద కొన్నవే. ఇప్పుడు వీటిలో ఏవి కూడా నా పేరు మీద లేవు. అన్నీ ఛాయ పేరు మీద ఉన్నట్టు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసింది. అంకుల్ ఆంటీ చాలా టెన్షన్లో ఉన్నారు. ఆ ఛాయ ఇంత మోసం చేస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మోసం చేసింది ఛాయాదేవి కాదు, మదన్. మదనా? అవునంజలి, నువ్వు ఇండియాకొచ్చి బిజినెస్ టేక్ ఓవర్ చేయకముందు మదనే అన్ని విషయాలు చూసుకోవాల్సి వస్తుందని మీ ఫాదర్ మదన్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఆ అధికారంతోనే మదన్ చీట్ చేశాడు. అదే టైంకి ఛాయ కూడా తనతో చేతులు కలిపింది. ఇద్దరూ కలిసి మీ ప్రాపర్టీస్ని సొంతం చేసుకున్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. సొంత అన్నయ్య కంటే ఎక్కువగా తనని భావించాను. అలాంటిది నన్ను, నా ఫ్యామిలీని ఇంత మోసం చేస్తాడా? డాడ్ తనని చాలా నమ్మారు. నమ్మిన వాళ్లే కదా మోసం చేసేది. వాళ్ళిద్దరికీ తగిన గుణపాఠం చెప్పాలి దాదా. వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. నీరజ్, తప్పు చేసిన వాళ్ళు శిక్ష నుండి తప్పించుకోలేరు. కాస్త ఓపికగా ఉండు. వాళ్ళ కుట్రలకు సంబంధించిన సాక్ష్యాలన్నీ జెండే కలెక్ట్ చేసే పనిలోనే ఉన్నాడు. వన్స్ వాళ్ళ మోసాన్ని బయటపెట్టే ఆధారాలు దొరకగానే మనమే సైలెంట్ అటాక్ ఇద్దాం. అంతవరకు మనం ఇలాంటి ప్రయత్నంలో ఉన్నామని క్లూ కూడా వాళ్ళకి దొరకకూడదు. లేదంటే వాళ్ళు అలర్ట్ అవుతారు. బీ కేర్ఫుల్. ఓకే దాదా. ఐమ్ సో సారీ సార్. మీ కంపెనీని సేవ్ చేయాలని నా కంపెనీ షేర్స్ని తీసుకొస్తే ఇప్పుడు వాటి వల్ల మీకు ప్రాబ్లం వస్తుంది. ఐ రియలీ డిడ్ ఏ మిస్టేక్.
కమాన్ అంజలి, ఇందులో నీ తప్పేముంది? నువ్వు మంచి కోసమే చేశావు. నీ వెనకింత కుట్ర జరుగుతుందన్న ఐడియా కూడా నీకు లేదు కదా. నువ్వేం చేయగలవు చెప్పు. సి అంజలి, జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ ఉంటే జరగాల్సిన దాని మీద కాన్సంట్రేషన్ ఉండదు. ఛాయని ఎదుర్కోవాలంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. లేదంటే తను మనల్ని లాస్ అయ్యేలా చేస్తుంది. మనం తనకి ఛాన్స్ ఇవ్వకూడదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. జాగ్రత్త అబ్బాయి, చూడకి ఎవరు పిలిచినా వెళ్ళకూడదు. అమ్మ తెలుసు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్తే మీ ఇద్దరిలో ఎవరు నమ్మకండి. మీకోసం స్వీట్స్ తయారు చేసి తీసుకొస్తాను. ఈవినింగ్ కూడా నేనే తీసుకువెళ్తాను, ఓకేనా? అలాగే అమ్మా. ఎందుకమ్మా అన్ని జాగ్రత్తలు చెప్తున్నావు? ఆహా, ఏం లేదమ్మా, ఊరికే చెప్తున్నానంతే. అక్కి, అమ్మ చెప్తే వినాలి, క్వశ్చన్స్ చేయకూడదు, సరేనా? సరే, క్లాస్కి టైం అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ అమ్మా. బాయ్. పోనేండి అన్నా. హలో, ఎవరు? హలో రాధగారు, ఇక్కడ స్కూల్ దగ్గర మీ పిల్లల్ని స్కూల్ బస్ గుద్దేసింది. చాలా రక్తం పోతుంది. పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. త్వరగా రండి. హలో హలో అన్నా, ఇప్పుడు మా పిల్లల్ని దింపారు కదా, ఆ స్కూల్ దగ్గరికి మళ్ళీ పోనివ్వండి ప్లీజ్. నా పిల్లలు ఎక్కడ? వాళ్ళకి ఏమైంది టీచర్? ఏమవ్వడం ఏంటండి? స్కూల్ బస్ యాక్సిడెంట్. ఎక్కడున్నారు చెప్పండి ప్లీజ్. నా పిల్లలు ఎక్కడున్నారు ప్లీజ్? అమ్మా, అబ్బాయి మీకేం కాలేదు కదా? బాగానే ఉన్నారు కదా? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. మేం బానే ఉన్నాం కదమ్మా. నువ్వే కదా డ్రాప్ చేసి వెళ్ళావు, ఏమైంది? ఏం లేదులే, ఏం లేదు, ఊరికే భయపడ్డానంతే. అన్నట్టు మీకు పాకెట్ మనీ ఇవ్వడం మర్చిపోయాను కదా, ఇదిగో తీసుకోండి, వెళ్ళండి, బాయ్. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు అబద్ధాలు చెప్పావు? అరే, కంగారు పడిపోయేవాను, బాగా భయపడిపోయినట్టున్నావే. ఛాయా? ఎస్, ఇట్స్ మీ. ఎలా ఉంది నా స్వీట్ షాక్? నువ్వు అసలు ఆడదానివేనా? చిన్న పిల్లల గురించి అబద్ధాలు చెప్పి నన్ను భయపెడతావా? ఇవాళ ఇది అబద్ధం కావచ్చు, రేపు ఇదే నిజం కూడా కావచ్చు కదా. ఛాయా, నా పిల్లల జోలికి వస్తే మర్యాదగా ఉండదు, అర్థమైందా? మరేం చెయ్యనను? ఆర్య ప్రాణాలన్నీ నీలోనూ పిల్లల్లోనే ఉన్నాయి. ఆర్యను దక్కించుకోవాలంటే మిమ్మల్ని దూరం చెయ్యాల్సిందే కదా. అది జన్మలో జరగదు.
మేమొకరికొకరం దూరంగా ఉండొచ్చేమో కానీ మా మనసులు ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటాయి. అదే ఆ మనసుని చంపుకునే నన్ను ఆర్యాని ఒక్కటి చేయమని చెప్తున్నా. అర్థం చేసుకో. నార్మాయ్, ఇంకొక్కసారి ఇలా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే అయితే నేనేం చేస్తానో చెప్తానో విను. స్కూల్ నుంచి రావాల్సిన పిల్లలు తిరిగి రాకపోవచ్చు. మీ ప్రియమైన అత్తగారు, అదే శారదాదేవి గారు, ఏ గుడికో వెళ్ళి అట్నుంచటే నేరుగా దేవుడి దగ్గరికే వెళ్ళిపోవచ్చు. నీ మరిది నీరజ్ కార్ని ఏ లారీనో గుద్దేయొచ్చు. నీ కొత్త తోడికోడలు అంజలిని రౌడీలు కిడ్నాప్ చెయ్యొచ్చు. ఇలా చాలానే జరగొచ్చు. ఎప్పుడు ఏ న్యూస్ వినాల్సొస్తుందో అనే టెన్షన్తో క్షణక్షణం నరకం అనుభవించు. హలో హలో, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే నిన్ను ఆర్య సార్ ఊరికే వదలరు. హలో హలో, ఏం జరుగుతుంది? ఈ ఛాయ అన్నంత పని చేస్తుందా? ఏం చేయాలి? నా పిల్లల్ని, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? అయ్యో, ఎలా కాపాడుకోవాలి? ఆర్య, ఇవన్నీ అంజలి వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీస్. వీటన్నిటికీ బినామీగా ఉంటూ చీట్ చేసి సొంతం చేసుకుంది. అంతేకాదు, తనకి హైదరాబాద్లో ఎలాంటి బిజినెస్ కాంటాక్ట్స్ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత మదన్ కంపెనీతో మాత్రమే లావాదేవీలు జరిగాయి. యు మీన్ అంజలి పేరెంట్స్ని చీట్ చేయడంలో మదన్ హ్యాండ్ కూడా ఏదైనా ఉండుంటుందంటావా? మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. మదన్ బిజినెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ గ్యాదర్ చేసండే, మనకేదైనా క్లూ దొరకొచ్చు. అలాగే ఆర్య. అను, ఆర్య, అను, హలో. వీడియో చూసి షాక్ అయ్యావా ఆర్యవర్ధన్? అక్కడున్నది ఎవరో కాదు, నీ ప్రాణానికి ప్రాణమైన అను. ఏంటి, ఏ రియాక్షన్ లేదు? ఓ, అను నా చేతికెలా చిక్కిందా అని షాక్లో ఉన్నావా? వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. నిన్ను సొంతం చేసుకోవాలి అనుకున్నప్పుడు నీకు సొంతమైన వాటిని దూరం చెయ్యాలి కదా. అందుకే ట్రై చేశా, కనిపెట్టేశా, కట్టిపడేశా. అది నా నెట్వర్క్ అంటే. తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నావు ఛాయా. నేను అదే చెప్తున్నాను. నా ప్రపోజల్ని కాదు అని నువ్వు తప్పు చేస్తున్నావు. నీ అను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. అది జరగని పని. అవునా?
అయితే ఇంకో వీడియో వస్తుంది చూడు.